బద్రీ సినిమాతో పూరి జగన్నాథ్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిందే పవన్. అయితే దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన పవన్ సినిమా తీసే అవకాశం మాత్రం పూర్తిగా పూరికి ఇవ్వలేదు. ఫైట్ సాంగ్స్ తో పాటు ఇంకా చాలా భాగం సినిమాను పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు. ఏ డైరెక్టర్ అయినా సరే అలాంటి వ్యవహారాలను అసలు ఇష్టపడడు. సినిమా షూటింగ్ టైంలో పూరి జగన్నాథ్ ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ బద్రీ సినిమా హిట్ అవడంలో ఆ సాంగ్స్ ఫైట్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించడంతో ఆ రకంగా పూరి ఫుల్ హ్యాపీ అయ్యాడు. బద్రీ తర్వాత కూడా పోకిరి సినిమా కథతో సహా తాను రాసుకున్న చాలా కథలను పవన్ కి వినిపించాడు పూరి. కానీ అవేవి పవన్ కి నచ్చలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాకు పనిచేశారు. అయితే ఈ సినిమా టైంకి పూరి కూడా స్టార్ హోదాలో ఉండటంతో ఇద్దరు స్టార్స్ మధ్య బోలెడన్ని ఇష్యూస్ వచ్చాయి. సినిమా మేకింగ్ లో పవన్ కళ్యాణ్ వేలు పెట్టడం పూరి ఈగోని హర్ట్ చేసింది. బద్రీ టైం కి కొత్త డైరెక్టర్ కాబట్టి ఓకే, కానీ కెమెరామ్యాన్ టైం కి మనవాడు స్టార్ డైరెక్టర్ కదా, అందుకే ఇద్దరి మధ్య సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత వైజాగ్ లో ఓ మీడియా ప్రతినిధితో సరదాగా మాట్లాడుతూ పవన్ గురించి ఘాటైన విమర్శలు చేశాడు పూరి. అలాగే ఇద్దరు అమ్మాయిలతో సినిమాతో సహా చాలా సినిమాల్లో పవన్ పైన సెటైర్స్ వేశాడు. ఇక పూరి జగన్నాథ్ గురువు రామ్ గోపాల్ వర్మ చేసిన విమర్శల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇజన్ సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా పొట్టేసుకుని మెసేజ్లు ఇస్తూ ఉంటే బాగుండదు కదా అన్నాడు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ రంబలా ఉన్నాడని ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు. ఇవన్నీ కాకతాళీయమే అనుకున్న ఇజం సినిమాలో విలన్ అయిన జావేద్ ఇబ్రహీంతో రాసుకు పూసుకుని తిరుగుతూ వాడికి హెల్ప్ చేస్తూ ఉండే పరమ వరస్ట్ అండ్ కామెడీ రాజకీయ నాయకుడి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ ని పోసాని కృష్ణమురళి పోషించాడు. పోసాని కృష్ణమురళి తన తోటి రాజకీయ నాయకులతో మీడియా వారితో మీట్ అయిన ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో పోసాని పార్టీ సింబల్ కూడా కనిపిస్తుంటుంది. ఆ గుర్తు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గుర్తుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మాత్రం కాకతాళీయం అయ్యే ఛాన్స్ లేదు. ఇక పూరి చర్యకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వారి మాటలకు కూడా రియాక్ట్ అయ్యే రకం కాదు పవన్. ఇక పూరి చిలిపి ప్రయత్నాలకు ఎందుకు రియాక్ట్ అవుతాడు? మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు